హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజులు. గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటావు. నా మీద నమ్మకంతో నేను చెప్పేది 2 నిమిషాలు విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో బాబాగారి మాటల నుండి తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్దామండి. ఇక మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఉన్న కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కోవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే నేర్పరితనం నీకు చాలా అవసరం. నువ్వు ఉన్న ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ సమస్య నుండి నేను బయటపడేది ఎలా, నా సాయి తండ్రి నాకు సహాయం చేస్తాడా అనేదే కదా నీ అనుమానం. నన్ను నమ్ముకున్న నిన్ను ఎలా వదిలేస్తానమ్మా? తప్పకుండా నిన్ను కాపాడుకుంటాను. నేను ఏ పని చేసినా నా భక్తుల కోసం, నా బిడ్డల కోసం నేను చేస్తూనే ఉంటాను. వారికి అనుకూలంగా ఉండేలాగా, వారికి మంచిది, వారి కోరికలు తీర్చేందుకు సదా నేను కృషి చేస్తూ ఉంటాను. అయినా నేను ఎన్ని చెప్తున్నా సరే నా కష్టాల గురించి మీకు తెలియదా బాబా? నా కష్టాలు నేను పడుతున్నానని అనుకుంటున్నావేమో. కష్టాలను దాటకుండా ఆనందం ఎలా వస్తుంది చెప్పు తల్లి? సమస్యలకు పరిష్కారం వెతకకుండా సంతోషం ఎలా వస్తుంది చెప్పు? అయినా ఈ సమస్యలు, కష్టాలు నీకు ఏమైనా కొత్త? నువ్వు పుట్టుకతోటే అన్నీ నేర్చుకొని రాలేదు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో కష్టంగా జననంగా బయటకు వచ్చి నీకు అనుకూలంగా లేని ఈ వాతావరణానికి నువ్వు అనుకూలంగా ఉండి పోరాడావు తల్లి. నీకు ఈ వాతావరణం అనుకూలించేలాగా నువ్వే పక్కకు పరుచుకున్నావు. అలా పడుతూ లేస్తూ నడిచావు. అలా ఇంత దూరం నువ్వు నడిచి పెద్దవాడివై ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోగలవు, ఒక సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలవు అనే మనపక్వం ఉంది. కాబట్టి తల్లి, నీకు చిన్నగా భయం, ఏమవుతుందో ఏమో, నేను చేయగలనో లేదో అనే భయం. నీకు అన్నీ తెలుసు బిడ్డ. నువ్వు అన్నీ చేయగలవు. ప్రతి ఒక్క సమస్యను నువ్వు దాటగలవు. ఎప్పుడు ఏం చేయాలి, ఏమి చేస్తే మంచి జరుగుతుందని నీకు తెలుసు. కానీ నిన్ను పట్టి పీడిస్తున్నది భయం. ఆ భయాన్ని ఒక్కటి వదిలావు అంటే అందరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతావు. నువ్వు ఈ లోకంలో చక్రం తిప్పగలిగే సామర్థ్యవంతురాలివి. కాబట్టి అంత సమర్థత ఉన్న నువ్వు భయపడవచ్చా చెప్పు తల్లి? భయమన్న మాటకి పులి స్టాప్ పెట్టేసే తల్లి. గెలుపు కోసం పరిగెత్తవలసిన సమయం తల్లి ఇది. గెలుపు వైపు నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీకు విజయం అనేది దక్కుతుందమ్మా. ముందు నీ మీద నమ్మకం పెంచుకో. నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవమ్మా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదిరించే శక్తి అనేది నీకు ఉంటుంది తల్లి. అయినా ఈ లోకంలో సమస్య లేని మనుషులు, కష్టాలు లేని మనుషులు ఉంటారా చెప్పు తల్లి? తప్పకుండా వారి వారి జీవితానికి తగ్గట్టు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారు. కాబట్టి నా కష్టాలు తీర్చు బాబా అని మొక్కిన నీకు, నన్నే దేవుడిగా భావిస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా అండగానే ఉంటానమ్మా. నీ దృష్టిలో నేను భగవంతుడినే కావచ్చు, కానీ నేను భగవంతుడిని అని నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను కదా తల్లి. ఎన్నో అవమానాలు, ఎందరో దెప్పి పొడుపులు, ఎన్నో విమర్శలు, వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక భగవంతుడిగా నీకు నేను దర్శనమిస్తున్నాను. నువ్వు నమ్మగలుగుతున్నావు అంటే దాని వెనక నేను ఎంత కష్టపడ్డానో చెప్పు తల్లి. భగవంతుడికే ఇటువంటి పరిస్థితి అయితే ఇక సామాన్య మానవురాలైన నీకు ఎన్నో కష్టాలను ఎదురయ్యాయి. వాటన్నిటిని కూడా దాటి రాగలిగావు. కష్టాలు దాటి వస్తేనే కదమ్మా ఆనందలోకం అనేది నీకు స్వాగతం పలుకుతుంది. ఒకటి పోతేనే మరొకటి వస్తుందనే సామెత నీకు తెలుసు కదా. అదేవిధంగా కొన్ని నువ్వు వదులుకున్నప్పుడు
మరికొన్ని నిన్ను చేరుతాయి. భగవంతుడు ఒకటి నీ దగ్గర తీసుకుంటే నీకు 4గా ఇస్తాడు అని గుర్తుంచుకో తల్లి. అది డబ్బైనా, వస్తువైనా, లేదా అది అంతస్తైనా సరే, పరువు ప్రతిష్టలైనా సరే, ఏదైనా సరే, నువ్వు కోరుకున్న బంధం నీకు దూరమైనప్పుడు అంతకు మించి నిన్నే ప్రేమగా చూసుకునే బంధం నీ వద్దకు వస్తుందని గుర్తుంచుకో. ఒకటి పోయింది అంటే భగవంతుడు 100 రెట్లు మేలు రకమైనది నీకు అందిస్తాడు తల్లి. కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించకు. నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నాలు అనేది ఆరంభించాలి. నిన్న జరిగింది గతం అయిపోయింది. నువ్వు రేపటి గురించి ఇక నుంచి ఏం చేయాలి అనే ఒక మాట నువ్వు గుర్తుంచుకొని దాని వైపుగా వెళ్ళావు అంటే తప్పకుండా నీకు 100కు 1000 రెట్లు ఫలితమైతే భగవంతుడు ఇస్తాడమ్మా. నీ సాయి తండ్రి ఏది చెప్పినా నమ్ముతావు కదా. ఇది కూడా అక్షరాల సత్యం. ఇది కూడా నమ్మమ్మా. ఈ సాయిని నమ్ముకున్న వారు మోసపోయినట్లు చరిత్రలో లేరు తల్లి. లేదా అది అంతస్తైనా సరే, పరువు ప్రతిష్టలైనా సరే, ఏదైనా సరే, నువ్వు కోరుకున్న బంధం నీకు దూరమైనప్పుడు అంతకు మించి నిన్నే ప్రేమగా చూసుకునే బంధం నీ వద్దకు వస్తుందని గుర్తుంచుకో. ఒకటి పోయింది అంటే భగవంతుడు 100 రెట్లు మేలు రకమైనది నీకు అందిస్తాడు తల్లి. కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించకు. నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నాలన్నిటివి ఆరంభించాలి. నిన్న జరిగింది గతం అయిపోయింది. నువ్వు రేపటి గురించి ఇక నుంచి ఏం చేయాలి అనే ఒక మాటను నువ్వు గుర్తుంచుకొని దాని వైపుగా వెళ్ళి అంటే తప్పకుండా నీకు 100కి 1000 రెట్లు ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడమ్మా. నీ సాయి తండ్రి ఏది చెప్పినా నమ్ముతావు కదా. ఇది కూడా అక్షరాల సత్యం. ఇది కూడా నమ్మమ్మ. నీ సాయిని నమ్ముకున్న వారు మోసపోయినట్లు చరిత్రలో లేరు తల్లి. నీ కోరికలు, సమస్యలు, బాధలు అన్నీ నా పాదాల దగ్గర పెట్టు. నువ్వు ప్రశాంతంగా ఉండు. తప్పకుండా నీకు ఏదైతే కావాలో అది నేను చేస్తాను తల్లి. నువ్వు కోరింది తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా. నా బిడ్డ కోరింది సర్వదా అందివ్వడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను తల్లి. ఇక దానికి తగ్గ పనులను ఆరంభిస్తూనే ఉంటాను. ఒకవేళ నీకు రావడం, నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో కానీ అది తప్పకుండా జరిగే తీరుతుంది. అది నీకు మంచి జరుగుతుంది అన్న పక్షంలో తప్పకుండా నీకు అందిస్తానమ్మా. ఇందులో ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఎదురు చూసి ఎంతో సహనంతో ఉంటే వచ్చిన ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి. నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి ఆ తర్వాత వచ్చిన ఫలితం నీకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా నీకు శాశ్వతమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోతుంది తల్లి. అలా కాకుండా ఎటువంటి కష్టపడకుండా వెంటనే అది నీ దగ్గరికి చేరింది అంటే అది ఎక్కువ రోజులు నీ దగ్గర నిలబడదు బిడ్డ. ఈ విషయం నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది డబ్బైనా, నగలైనా, ఏ వస్తువైనా, ఏదైనా సరే కష్టపడి నువ్వు సంపాదించుకునే పక్షంలో అది తప్పకుండా నీకు శాశ్వతం అవుతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలకు, అదే విధానంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకి ఒక ముగింపు కాలం వచ్చిందంటే రాబోయే కాలం అంతా కూడా నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీ దగ్గరకు చేరే కాలంగా ఉంటుందమ్మా. అతి త్వరలో నీవు కోరింది తప్పకుండా నీ చేతిలో చేరుతుంది. బాబా అని పిలిచిన నీకు నీ బాధలను కానీ, కష్టాలను కానీ, గాయాలను కానీ ఇవ్వనమ్మా. నీ మనస్సు ఇప్పటి వరకు ఎంతో గాయమై ఉంది అని నాకు తెలుసు తల్లి. దీని గురించి ఆ గాయాన్ని మాన్పడమే కాదు, ఆ గాయానికి మందు రాయడమే కాదు, నీ మనస్సు నిండా సంతోషాన్ని నింపుతుంది తల్లి. నీ సాయి తండ్రి నీ వెంటే ఉంటాడు అన్నదానికి ఇది ఒకటే నిదర్శనం. ఊహించుకో తల్లి, నువ్వు గుర్తుంచుకో తల్లి. ఈరోజు నీకు అంత శుభకార్యం ఆరంభమైంది. తప్పకుండా నీకు అంత మంచి జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో
అది తప్పకుండా నీకు వెతుక్కుంటూ వస్తుంది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఎందుకంటే నీకున్న కర్మంతా కూడా తొలగిపోయి నీకు ఆనందమైన శుభకార్యం ఆరంభమైంది. ఈ విషయం చెప్పడానికి ఈ గురువారం రోజున నీ సాయి తండ్రి నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడమ్మా. ఈ సాయి తండ్రి మాటలను మనసులో నింపుకొని జాగ్రత్తగా మసులుకో తల్లి. సాయే శరణం, సర్వం శ్రీ సాయి అనుకున్నప్పుడు నీకు అన్నీ మంచిగా శాశ్వతంగా చేస్తాను తల్లి. ప్రతి ఒక్కటి నీకు దగ్గరగా ఉంచుతాను. దాన్ని ఎలాగైనా సరే నువ్వు ఉపయోగించుకుంటావు. నీ ఇష్టం తల్లి. నా బిడ్డ కోరింది అన్నీ అందిస్తాను. సర్వదా నీ సాయి తండ్రి నీతోనే ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అంటే మన బాబా గారు ఈ గురువారం రోజున మన మనసుకు సంతోషం కలిగించే చక్కటి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ ప్రభు శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధా సబూరి. ఓం సాయిరాం.